ఈ పూజ బలిని చదవబడిన ప్రతి ఉద్దేశం, అలాగే ఈ రోజున మనకు వాక్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ఫాదర్ పాల్ రాజు గారి కొరకు, అలాగే ఫాదర్ తేజ, అలాగే ఫాదర్ అభయ, అలాగే మనతో వారితో వచ్చినటువంటి బ్రదర్ అరుణ్ జోసెఫ్, అలాగే కీబోర్డ్ ప్లే చేస్తున్నటువంటి జస్వంత్ సిరిల్, వీరిని కూడా ప్రత్యేకముగా ప్రభుకు అర్పించే పూజ బలిలో వారి యొక్క ఉద్దేశములు కూడా నెరవేరాలి అని ఈ బలి పూజన అన్ని ఉద్దేశముల కొరకు, ముఖ్యంగా మనకి ఈ రోజున కోతకాల పండుగ అంటే మంచి పంటను ప్రభు మనకు అనుగ్రహించాడు. పంటలో ప్రథమ పంటగా ఈ సంవత్సరం ప్రథమ పంట కనుక ఈ పండుగ ఈ రోజునే ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అంత మంచి పంటను ప్రభు ఇచ్చినందుకు ప్రభునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పూజ బలిని ఇంకా రాబోతున్న ఆ పంటలన్నీ కూడా ఆశీర్వదించబడాలి అని ఈ బలి పూజలో మనం ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం
మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ కోతకాల పండుగ రోజున ప్రత్యేకమైన ప్రార్థనలు సలుపుకొని దేవుని యందు మన యొక్క మన్నిపును వేడుకుంటూ, ఆనాడు ఏ విధముగా అయితే ఆ ఎడారిలో ఏమీ లేని ప్రదేశంలో యోహాను గారి యొక్క స్వరం ప్రజలను అప్రమత్తులను చేస్తూ, మారు మనసు పొందుకోండి, మీ జీవితంలో లోయలు కొండలు కోనలు అన్నీ కూడా తొలగిపోలాగన ప్రార్థన చేసుకోండి, పాపమనే భయంకరమైన అగాధములను దాటి పరిశుద్ధమనే సరళమైన మార్గంలోకి ప్రవేశించండి అని ఈనాటి సువిశేషంలో యోహాను గారి యొక్క స్వరం ఇజ్రాయేల్ ప్రజలకు ఆ పరిశుద్ధ మార్గాన్ని ఏర్పరచి దేవుణ్ణి ఆ ఇమ్మానుయేలు యొక్క ప్రభువుని యొక్క రాకడకు సంసిద్ధం చేసి, నేను మీతో ఉన్న దేవుణ్ణి ఆ ప్రభువు మరలా ఆ ప్రజలకు జ్ఞాపకపరిచి అనేక రక్షణను ఇచ్చి ఉండగా, ఈ రోజున మనకు కూడా దేవుడు పిలుపునిస్తున్నాడు. తన యొక్క పరిశుద్ధమైన పవిత్ర మార్గంలో జీవించలాగన, ప్రభువా ఇంకనూ నా జీవితంలో లోయల వంటి పాపముల ఏమైనా ఉన్నట్లయితే మన్నించి నన్ను శుద్ధీకరించి నీ యొక్క పవిత్ర మార్గంలో నేను నడుచులాగన నాకు కృపను చూపించమని ఈనాటి దేవుని పూజలో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుకుందాము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయాపరుడవు. రానున్న నీ కుమారుని కలుసుకొను నిన్ను నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురితములు లేవియు ఆటంక పరపకుండునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడు వారులమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణం. యెరూషలేమా, దైవ భయం నేడు శాశ్వత సౌందర్యం ధరింపుము. బారూకు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. బారూకు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. యెరూషలేమా, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైమం నేడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని వస్త్రము కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమునకు కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశం కింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని పడదానయు అని ఆయన నీకు శాశ్వత పేరు పెట్టును. యెరూషలేమా, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను అనడు బాప్తీసం పొందవలెనని ఎడారి యందు యోహాను ప్రకటించుచుండెను. యూరియా దేశస్థులందరూ యెరూషలేము పూర్వవాసులెల్లరూ అతనిని సందర్శించవచ్చిరి. తమ తమ పాపములను వారు ఒప్పుకొనుచుండు యోర్దాను నదిలో యోహాను వారికి బాప్తీసం ఇచ్చుచుండెను. యోహాను ఒంటె రోమముల వస్త్రమును నడుమునకు తోలు పట్టిన కట్టుకొని మిడతలను భుజించుట, పుట్టతేనెను త్రాగుతూ జీవించుచుండెను. నాకంటే శక్తిమంతుడు నా వెనుక రానున్నాడు. నేను వంగి ఆయన పాదరక్షముల వారును విప్పుటకైనను యోగుడను కాను. నేను మిమ్ము నీటితో స్నానం చేయించి తిని, కానీ ఆయన మిమ్ము పవిత్రాత్మతో స్నానం చేయించును అని యోహాను ప్రకటించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ఆ క్రీస్తు దినమున మీరు కల్మషరహితులై నిర్దోషులను అగుదురు. 2వ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6 వచనాలు మరియు 8 నుండి 11 వచనాలు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మరియు 8 నుండి 11 వచనాలు. సహోదరులారా, నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుదును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త క్రియ నుండి సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణమగు వరకు కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు హృదయమును నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లుననియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానియే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులుగా ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణములచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభువు వాక్కు. Thank you.
యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయము 3 పవిత్ర వచనములు 1 నుండి. లూకా సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి. అది తిబేరియా చక్రవర్తి పరిపాలనా కాలములో 15వ సంవత్సరము. యూదయ మండలమునకు పొంతు పిలాతు పాలకుడు, గలిలియాకు హేరోదు, ఇతూరయ త్రకోనితీసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలనేకు లిసాన్యా అధిపతులు, అన్నా కైఫా ప్రధాన అర్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకరియా కుమారుడు యోహానునకు దేవుని వాక్కు వినిపించెను. అంతటా యోర్దాను నదీ పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బప్తిస్మము పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు వ్రాయబడి ఉండెను: ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. అందరం ఒక నిమిషము కళ్ళను మూసుకొని ఆ దేవాది దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడాలని, ఆయన మాటల్లో ఉన్న జీవముతో మనల్ని నింపాలని మనం ప్రార్థిస్తాము. స్తోత్రం దేవా, స్తోత్రం స్వామి. ఈ సమయంలో అబ్బా మీ బిడ్డలు మిమ్మల్ని వెదక్కి వచ్చి ఉండగా మీ మీద తన నమ్మకమును ఉంచి అబ్బా ఈ రోజంతా మీతో గడపటానికి, అబ్బా మీతో ఉండిపోవటానికి, మీతో కలిసిపోవటానికి అబ్బా వారు ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉండగా వీరందరినీ అబ్బా మీలో ఉన్న శాంతి సమాధానముతోను సంతోషముతోను అబ్బా నింపండి తండ్రి. అవును తండ్రి, ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లు క్రీస్తు యేసు ద్వారా పరలోక ఆశీర్వాదములు అన్నిటినీ తన మీ బిడ్డ మీద అబ్బా పోయటానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. వీరిని కూడా పరలోక స్థలంలో ఉంచాలనేది అబ్బా మీ ఆశ తండ్రి. అవును తండ్రి, దానికోసమే మీరు మమ్మల్ని అబ్బా ఈ రోజుల్లో తయారు చేస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మీలాగా వీరు కూడా అబ్బా మారాలని ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు, ప్రియమైన పిల్లలారా, మీరు యేసు క్రీస్తులాగా దేవుడులాగా మీరు కూడా మారిపోవాలనేది అబ్బా దేవుని ఆశ అని అక్కడ రాయపడి ఉన్నది తండ్రి. అవును తండ్రి, ఈ సమయంలో మేము అబ్బా మీలాగే మారి అబ్బా మీలాగే జీవించే వరమును అబ్బా ఇవ్వాలని మేము అబ్బా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేక విధంగా అబ్బా నిష్కలంగ మాత, నిర్మల మాత పండుగను మేము కొనియాడుతుండగా ఆమె ఎంతగానో దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి పవిత్రముగా ఈ లోకంలో జీవించిందో అలాగే మేము కూడా చివరి వరకు ఎంతగా అబ్బా మా జీవితంలో బాధలు వేదనలకు గురికాయినా కూడా మేము మీ నుండి పారిపోకుండా
ఆ మరియ తల్లి ఎలా సిలువ క్రింద వరకు చివరి వరకు యేసు ప్రభుతో నిలబడిందో మేము కూడా అబ్బా నిలబడటానికి, మీతో నిలబడటానికి, మీతో నడవటానికి, మీతో మాట్లాడటానికి, మీతో సహవాసంలో ఉండటానికి కావలసిన వరమును ఈ దివ్య బలి పూజ ద్వారా మాకు ఒసగాలని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు 3 విధమైన పండుగలను మనము మన ఈ ప్రాంతంలో మనము కొనియాడుతున్నాం. ఏమనగా మొదటిగా ఏ పండుగ ఈరోజు? ఫాదర్ చెప్పినట్లు కోత పండుగ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కోత పండుగ అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? ఈ కోతను మీకు ఇచ్చినది ఎవరు? ఈ కోతను కాపాడిన వారు ఎవరు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును ఉంచుకొని దేవుని మర్చిపోతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది మన జీవితంలో దేవుడు మనకు ఒసగిన ఈ కొత్త కానీ మనకు ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ అన్నీ దేవుడు మనకి ఇచ్చినది. ఈ దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క దానిని కూడా మనము చూస్తున్నప్పుడు మొదటిగా మనకు గుర్తు వచ్చేది దేవుడు మనకి ఇచ్చిన దానిలో నేనేం చేయాలి? దేవునికి మొదటి దానిని దేన్ని అందరికి ఇచ్చిన తర్వాత కొంచెం దేవుడు కూడా ఇస్తాము, అలా కాదు. మొదటి పంటను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమందికి మీకు ఆబేలు తెలుసు? కాయను ఆబేలు తెలుసా తెలియదా? కయను ఆబేలు జీవితంలో మనం చూసామంటే అక్కడ మనం చదువుతాము ఆది కాండము 4వ అధ్యాయము. ఆది కాండము 4వ అధ్యాయము అక్కడ ఏం రాయబడి ఉన్నది అని మనము చూస్తాము. 2వ వచనం నుండి. ఏబేలు ఏం చేశారు? గొర్రెలు కాపరి. కయీను ఏం చేశారంటే పండిన పంటలో ఎంత? కొంత భాగం. ప్రైజ్ లార్డ్. చాలా మందికి ఈ రోజుల్లో దేవుడికి ఇవ్వాలంటే ఏమొస్తుంది? కొంత భాగం. మా ఊర్లో చూస్తాము దాన్ని కొన్నిసార్లు. ఎక్కడైతే ఇది ఆ రూపా నోట్లు చినిగిపోయిందో దాన్ని మంచిగా సెల్లో టేప్ పెట్టి ఎక్కడ పెడతారు? ఆలయంకి వచ్చి ఆఫరింగ్లో పెడతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలా ఉండకుండా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు పండిన పంటలో కొత్తగా ఇవ్వటానికి మిమ్మల్ని దేవుడు మీ దగ్గర భిక్ష అడగలేదు. కానీ ఆయన మీకు ఇచ్చిన జీవితమును, మీకు ఇచ్చిన ఈ కోత సమయంలో దేవుణ్ణి మీరు ఆయన్ని ఏం చేస్తున్నారా? ఆయన్ని గుర్తిస్తున్నారా అని దేవుడు చూస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన సొంత వారిని మనం గుర్తిస్తున్నప్పుడు, వారికి బర్త్డే వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఏదైనా గిఫ్ట్ ఇస్తామా లేదా? ఆ గిఫ్ట్ విలువైన గిఫ్ట్గా ఉంటుందా? చుమ్మా ఏదో ఒకటి ఇస్తామా? వారు బర్త్డే కానీ వారు మంచిగా మ్యారేజ్ యానివర్సరీ కానీ వచ్చిందంటే వెంటనే మంచి గిఫ్ట్ ఇవ్వాలని మనకు ఆశ ఉంటుంది. అలాగే దేవుని ఈరోజు మీరు గుర్తిస్తున్నప్పుడు మీరేం చేయాలంటే మీలో ఉన్న మంచి కార్యమును దేవుడికి ఇవ్వాలి. ఏదో కొద్దిగా ఉన్న దానిని దేవునికి ఇచ్చి అన్నిటినీ మీకు ఉంచుకోవటం కాదు. దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. ఇంకా ఆబేలు ఏం చేస్తారు వింటాము. ఆబేలు ఏం చేస్తున్నారు? ఏబేలు కూడా అంటే ఏమి?
ఫస్ట్ అన్నయ్య గారు చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? హేబేలు కూడా మందలో పుట్టిన ఇది తొలిచూలు అంటే మొదటి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది కూడా ఎలా ఉంటదంటే చదువుతాము, కొవ్వులతో ఉన్నది. కొవ్వులతో ఉన్నది ఎలా ఉంటది? మంచిగా గట్టిగా ఉండేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన పెంచిన అన్నిటిలో ఏది మంచిగా ఉంటుందో, ఏది ఆయనకి ఇష్టమో, ఏది ఆయన వచ్చి బయట నిలబడుతున్నప్పుడు ఆయన దగ్గర వచ్చి ఆయనని కబుగొలించుకుంటుందో అలాంటి ఆయనకి ఇష్టమైన దానిని, ఆయనకి విలువైన దానిని ఎవరికి ఇస్తున్నారు? దేవునికి బలిగా అర్పిస్తున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది ఎలా ఆయనకి గుర్తు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏ వరమును తీసుకువెళ్ళిపోతున్నారు? ఈరోజు దేవుడు మీకు వసగుతున్న ఒక గొప్ప వరం ఏమనగా, దేవుడు వసగుతున్న సమాధానము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వింటామా? ఒక మాట వింటాము. రోమేరుకు రాసిన లేఖ చెప్పండి. రోమేరుకు రాసిన లేఖ 16వ అధ్యాయము 20వ వచనము చదవండి. రోమేరుకు రాసిన లేఖ. ఎవరు? సమాధాన కర్త అయిన దేవుడు సైతానును మీ కాళ్ళకు కింద ఆయన ఏం చేస్తారు? దొక్కి వేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ జీవితంలో అన్ని విధమైన చెడు కార్యములను తీసుకొచ్చిన ప్రతి ఒక్క సైతాన్ను, వ్యాధులను తీసుకొచ్చిన సైతాన్ను, మరణమును తీసుకొస్తున్న సైతాన్ను దేవుడు ఏం చేస్తారు? త్రొక్కివేసి మీలో తన సమాధానమును ఆయన వసగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట ఉంటుంది, మనం వింటాము. యోహాను స్వార్త 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను స్వార్త 16వ అధ్యాయము 33వ వచనము. మీరు నాయందు మీరు నాయందు ఉన్న శాంతిని పొందుటకు నీతో ఈ విషయములను చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్, నా దగ్గర ఉన్న శాంతిని మీరు కూడా పొందుకోవాలి. దానికోసము నీకు ఈ కార్యములను నీకు తెలియపరుస్తున్నాను, చెప్తున్నాను. అది ఏమనగా, లోకమున మీరు ఈ లోకములో మీరు జీవించే వరకు మీకు కష్టాలు, బాధలు, వేదనలు అది తప్పదు, అది అన్నీ ఉంటాయి. కానీ అందరూ చెప్పండి, కానీ. ఇంకొకసారి చెప్పండి, కానీ. ధైర్యం వగింపుడు. ఎందుకు? నేను ఈ లోకమును జయించి తిని. ప్రైజ్ లార్డ్, చెప్పండి కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడు తనలో ఉన్న శాంతిని, సమాధానమును మీకు విసగటానికి వస్తున్నప్పుడు మీ జీవితంలో కొన్ని కష్టాలు, వేదనలు ఉంటాయి. కానీ ఇది అన్నిటిలో మీరు తెలుసుకోవలసిన సత్యం ఏమనగా, ఇది అన్నీ మిమ్మల్ని ముట్టుకోకుండా, ఇది అన్నీ మిమ్మల్ని మునికి వేయకుండా నేను చూసుకుంటాను. నేను ఈ లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా నా బిడ్డలుగా ఈ లోకాన్ని జయిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు ధైర్యముతో ఇది అన్నిటికీ విరోధంగా పోరాడాలి. ప్రైజ్ లార్డ్,
హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఇంకా మనము చూస్తాము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. తొందరగా చదవండి. యెషయా గ్రంథము 26:3. స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతి నొసగుదువు. ప్రైజ్ ది లార్డ్. ఆయనని పూర్ణ మనస్సుతో నమ్ముతున్న ప్రతి ఒక్కరికి ఆయన ఎలా ఇస్తున్నారు, ఎలాంటి సమాధానం ఇస్తున్నారండి? చదవండి ఇంకొకసారి. స్థిర మనస్సుతో ధైర్యముతో ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికి నీవు పరిపూర్ణ ప్రైజ్ ది లార్డ్. ఏదో కొద్దిగా శాంతి కాదు, ఎలా పరిపూర్ణ శాంతి దేవుడు మీకు వసగపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు వసగుతున్న ఈ శాంతిని, ఈ సమాధానమును మనము అనుభవించకుండా మన జీవితం నుండి ఈ శాంతిని, సమాధానమును తీసివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అది ఏమిటి, దాని నుండి మనం ఎలా బయటకు రావాలి అనే దాన్ని దేవుడు మీకు నేర్పించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. వింటాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనము. ఎవరికి సంతోషం లేదండి? మనము ఇక్కడ సంతోషం మాత్రం ఉంటుంది, దుష్టులకు సమాధానం కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి సమాధానం ఉండదు, దొరకదు? దుష్ట ఆలోచనతో జీవిస్తున్న వారికి ఎవరిది దొరకదు? సమాధానము దొరకదు, శాంతి దొరకదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరేం చేయాలి? మనలో ఉన్న దుష్ట కార్యాలు ఏమిటి? దేని వలన నాకు దేవుడు వసగుతున్న సమాధానం నేను పొందలేకపోతున్నాను? నాలో కొన్ని దుష్ట కార్యాలు, దుష్ట అలవాట్లు, దుష్ట మాటలు, దుష్ట క్రియలు, దుష్ట తలంపులు ఉంటున్నాయి కాబట్టి నాలో సమాధానము కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు దేవుడు వసగుతున్న ఈ పరిపూర్ణ సంతోషము, సమాధానము నేను పొందుకోవాలంటే మొదటిగా ఏం చేయాలి? ఈరోజు మీరు చేసినట్లు అప్పుడప్పుడు మంచి పాప సంకీర్తనము చేయాలి. దేవుని దగ్గర వచ్చి ఈ పేతురు దేవుని గురించిన సత్యమును ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు వచ్చి దేవుని దగ్గర పేతురు దగ్గర అడుగుతారు, ఏం చేయాలి? మేము ఏం చేయాలి? మేము అన్ని విధమైన దుష్టత్వము చేసి యేసయ్యను మేము చంపేశాము, ఇప్పుడు మేము ఏం చేయాలి అని వారు అడుగుతున్నప్పుడు పేతురు చెప్తారు, మీరు మారు మనస్సు పొంది దేవుడి దగ్గర మన్నింపు అడగండి. ఈరోజు సువిశేష పట్టణంలో కూడా బప్తిస్మ యోహాను ఏం చెప్తున్నారు? ఆ ఎడారిలో వినపడిన ఆ స్వరం ఏం చెప్తుంది? మీరు మారు మనస్సు పొందాలి, మీ దుష్టత్వముల నుండి మీరు బయటకు రావాలి. తల్లుముల్లో ఉన్న దుష్టత్వము ఏ మార్గం అంటారు? ఈ రోజుల్లో ఆయన మాట్లాడిన మార్గం గురించి చెప్పారు కదా, వక్ర మార్గం. ఈ వక్ర మార్గము ఈ లోకంలో ఎక్కువ అయిపోయింది. షార్ట్ కట్స్. వక్ర మార్గం నుండి మనం ఏం చేయాలి? బయటకు రావాలి. వక్ర తలముల నుండి మనము బయటకు రావాలి. వక్ర ప్రవర్తన నుండి మనం బయటకు రావాలి. వక్ర క్రియల నుండి మనము బయటకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, మన జీవితంలో మనకు దేవుడు వసగుతున్న ఈ శాంతిని, సమాధానమును మన నుండి తీసివేసేది ఇంకొక కార్యం ఉంటుంది. మనం వింటాము. కీర్తన గ్రంథము
85వ అధ్యాయము 8వ వచనం. 85వ అధ్యాయము 85వ అధ్యాయము 8వ వచనం. నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును. అతడు తన భక్తులపైన మనకు శాంతి కలుగునని మనము మాత్రం మరలా పిచ్చి పనులకు పాల్పడుతురని చెప్పుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు శాంతి ఒసగుతారు, కానీ మనమే చేస్తాము, మళ్ళీ పిచ్చి పని చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి దేవుడు ఇచ్చిన శాంతిని మనం పొందుకున్న తర్వాత మనం ఏం చేయకూడదు, మరలా మన పాత పిచ్చి పనిని మనము చేయటానికి తిరిగి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చదువుతాము ప్రావర్బ్స్ అంటే సామెతలు 4వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 17. అలాగే ఇంకొకటి కీర్తన 29:11. కీర్తన 29:11. ఇద్దరు తీసుకోండి. కీర్తన 29:11 ఒకటి, సామెతలు 4:14. సామెతలు 14:17. శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తారంటే తన ప్రజలకు ఆయనతో నడిచిన ప్రజలకు బలమును శాంతి సమాధానమును ఆయన వసగుతారు. దీనిని మనం ఎలా కోల్పోతున్నామంటే కీర్తన 29:11. కీర్తన 29:11. ప్రైజ్ ది లార్డ్. అదే చదివారా? ఇది చెప్పినాం కదా, దానికి ముందు 14:17. అమాయకుడు ఇతరులు చెప్పినదెల్లా నమ్ముడు, తెలివిగలవాడు మంచి చెడ్డలు వలసగాని అడుగు వేయడు. జ్ఞాని ముందుగానే జాగ్రత్త పడి అపాయం నుండి తప్పుకొను, కానీ మూర్ఖుడు నిర్లక్ష్యం వలన ప్రమాదంలో చిక్కుకొను. ఇంకొక వారు ఉన్నారు. వారు ఎవరు? మూర్ఖుడు. చెప్పండి, మూర్ఖుడు. వారు ఏం చేస్తారు? మూర్ఖుడు అంటే ఈ రోజుల్లో మనకి ఈజీగా చెప్పాలంటే మొక్కు మీద కోపం వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏది చెప్పినా ఏమొచ్చేది? కోపం వస్తుంది. షార్ట్ టెంపర్ అంటారు. ఏమి చెప్తారు? షార్ట్ టెంపర్. ఇంగ్లీష్ బైబిల్లో షార్ట్ టెంపర్ అని రాసి ఉన్నది. ఈజీగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చిన వెంటనే ఏమొస్తుంది, ఏ మాటలు వస్తుందో మనకే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వెళ్ళి సారీ మమ్మీ, సారీ డాడీ అంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని చెప్పటానికి మునుపే మనం ఏం చేయాలి? ఈ కోపపడటము దేవునికి మంచిది కాదు. ఈ కోపం వలన మనం ఏం చేస్తున్నాము? దేవుడు వసగే సమాధానమును కోల్పోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నుండి దేవుడి దగ్గర ఏం అడగాలి? దేవా, నాకున్న ఈ షార్ట్ టెంపర్, ఈ కోపము నాకు రాకూడదు. నేను మానవుడిగా జీవించాలని ఆశిస్తున్నాను. నేను కోపపడినా నేను మృగంలాగా మారిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పలేదండి, దావీదు రాజా చెప్తున్నారు. కీర్తన 73 22వ వచనం నుండి మనం చూసామంటే ఆయన కోపపడుతున్నప్పుడు, ఆయన దేవునికి విరోధంగా కార్యము చేస్తున్నప్పుడు ఆయన ఎలా మారిపోతున్నారని అక్కడ రాయబడి ఉన్నది. కీర్తన 73:22. నేను కోపపడుతున్నప్పుడు ఏమైపోతున్నానంటే మందగతినై ఏ విషయంలో కూడా నేను గ్రహింపలేకపోతున్నాను. మెంటల్ లాగా మారిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోపపడే వారికి ఏముండదు, ఒక సెన్స్ ఉండదు. ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి చేసేస్తారు. మా ఊర్లో ఉసిలంపట్టి అని ఉండేవారు. ఫాదర్ తేజ కూడా అక్కడ ఉండేవారు. వారికి కోపం వచ్చినా ఏమై తీసుకుంటారంటే బెత్తగా చిక్కులు, కత్తి అరువు అంటారు. ఇక్కడ ఏం చెప్తారు? కత్తిని తీసుకొని నరికేస్తారు. తర్వాత అయ్యయ్యో నా సొంత అన్యాన్ని నరికేసాను అని ఏడుస్తారు. ఎప్పుడు? జైల్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి అంతగా కోపం వస్తుంది అనమాట. ఈయన కూడా దావీదు రాజా కూడా ఏం చెప్తున్నారు? నేను మంత బుద్ధిగా మా బుద్ధి మారిపోయింది. ఇంకా నేను మానవుడిలాగా కాదు. ఎలా మారిపోయాను?
పశువుల్లాగా. ప్రైజ్ లార్డ్. మాకు ఒక పెద్ద ఫాదర్ ఉండేవారు. ఆ ఫాదరు ఏదైనా కోపపడియారంటే మేము ఆయన్ని చూసి ఆయన ముఖమును సింహంలాగా మారిపోయిందంటాం. ఎలా మారిపోయింది? ఆయన మానవుడిగా ఉండేవాల్సిన వారు ఎలా మారిపోయారు? జంతువులాగా మారిపోయారు. ప్రైజ్ లార్డ్. కొంతమంది మీకు కోపం వస్తున్నప్పుడు మీకు ముఖమును వెళ్ళి మీరు అద్దంలో చూశారంటే మీకు తెలిసిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఆ రోజే మీకు మిస్ వరల్డ్ ఇవ్వవచ్చు, అంతగా మీరు అందంగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మీ ముఖము మిరుగం వలనే మారిపోతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విధముగా మనం ఎలా సమాధానమును కోల్పోతున్నామంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. అక్కడ ఒక రాజు ఉంటేవారు, ఆయనకు పేరు ఎసేకియా. ఆయన పేరు ఎవరు? ఎసేకియా. ఆయనకు ఒక రోగం వచ్చింది. ఏమొచ్చింది? రోగం వచ్చింది. రోగం వచ్చిన వలన మనకు కూడా ఇప్పుడు రోగం వచ్చిందంటే మనకి ఏమైపోతుంది? సడన్గా మీరు టెస్ట్ చేస్తున్నారు, మీకు షుగర్ అని వస్తుంది. సంతోషంగా ఉంటారా? సమాధానంగా ఉంటారా? ప్రైజ్ లార్డ్. ఏమైపోతుంది? మీకు రోగం వచ్చినప్పుడు మీరు సమాధానమును కోల్పోతారు. ప్రైజ్ లార్డ్. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే వేరే ఎక్కడ వెళ్ళరు. ఈ ఎసేకియా రాజు ఏం చేస్తున్నారంటే ఆయనకి రోగం వచ్చినది, ఆయన రోగం వలన ఆయన చనిపోబోతున్నారు అనే దానిని దేవుని యొక్క ప్రవక్త వచ్చి చెప్తున్నారు. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నారు? అవును, ఆయన సమాధానం కోల్పోయారు నిజమే, కానీ వెంటనే ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆయన అదే ప్రవక్తను మరలా పిలిచి ఇంకా ఆయనకి ఈ రోగం నుండి విడుదల వస్తకి ఇంకా 15 సంవత్సరాలు ఆయన జీవించబోతున్నారని ఆయన చెప్పి ఆయన్ని పంపారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా మనము ఇలాంటి బాధల్లో ఉన్నప్పుడు మనము మనసుల దగ్గర వెళ్ళినా మనకు సమాధానము దొరకదు. మనం అన్నీ చెప్పవచ్చు, కానీ వారి నుండి మనకు సమాధానము జవాబుగా రాదు. ఇంకా మనకు ఎక్కువ చెప్తారు. షుగర్ వచ్చిందా? నాకు మన మామయ్యకు కూడా షుగర్ వచ్చింది, అప్పటి నుండి ఆయన చాలా సన్నగా మారిపోయారు అంటారు. ప్రైజ్ లార్డ్. వీరికి ఇంకా భయం వేస్తుంది. అలా ఉండకుండా మనం ఎక్కడ రావాలి? దేవుని యొక్క సన్నిధికి రావాలి. అప్పుడు నా నుండి ఉన్న ఆ వ్యాధిని దేవుడు మార్చేసి ఆయన చెప్పారు కదా, నా గాయాల వలన మీరు స్వస్థత పొందుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాధుల వలన మనం కొన్నిసార్లు ఏమైపోతాము? సమాధానమును కోల్పోతాము. ఆ వ్యాధులు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గర వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ లార్డ్. ఇంకా కొంతమంది ఎలా సమాధానమును కోల్పోతారంటే దుష్ట ఫ్రెండ్స్ ఉండవలన. ఏం ఫ్రెండ్స్? మన కంపెనీ ఎలా ఉంటుంది, మన సహవాసం ఎలా ఉంటుందని చూడాలి. మనలో కొంతమంది దగ్గర మనం మాట్లాడామంటే మన సమాధానము కోల్పోతాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వారికి ఏం పని? అన్ని విధముగా ఈ లోక ప్రకారమైన ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో జరిగింది అని ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. వారి మధ్యలో వెళ్ళి మీరు కూర్చున్నారంటే అక్కడ మీ సమాధానం కోల్పోతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలా కోల్పోతున్నారు సమాధానమును? మొదటిగా మనము మన సమాధానమును దుష్టత్వం వలన కోల్పోతున్నాము. రెండవదిగా కోపం వలన కోల్పోతున్నాము. మూర్ఖం వలన కోల్పోతున్నాము. మూడవదిగా ముచ్చట్లు పెట్టడం వలన కోల్పోతున్నాం. మన జీవితంలో ఉన్నవారు మనము ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో ఫ్రెండ్స్గా ఉన్నాము, అది కూడా చాలా అవసరము. ప్రైజ్ లార్డ్.
ఇంకా వ్యాధుల వలన మనం ఏం చేస్తున్నాము? సమాధానమును కోల్పోతున్నాము. కానీ ఇది అన్నిటిలో దేవుడు మనకు అన్నిటి నుండి విడుదల వసగటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనకు సమాధానమును ఆయన నిండుగా సంపూర్ణంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఈ దివ్యబలి పూజలో ఆయన వసగే సమాధానం కోసము, ఆయన వసగే సంతోషం కోసం మనం ప్రార్థిస్తాము. చివరిగా ఒకే ఒక మాట మీరు చదవండి. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5వ అధ్యాయము 22-23. మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5:22-23. తొందరగా. అన్ని విధములైన చెడులకు దూరముగా ఉండును. మనకు శాంతి నసుకు దేవుడు. మనకు అందరు చెప్పండి, కుడి చేతుల పైకి లేపండి. మనకు శాంతి నసుకు దేవుడు మేము పూర్తిగా పరిశుద్ధులు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరియ మాత లాగా నిష్కలంకమైన ఒక హృదయంను దేవుడు మనకు వసగబోతున్నారు. ఇంకా మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చినాటికి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆగమన కాలంలో దేవుడు రాకడ కోసము మనం వేచి ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు అందరు చెప్పండి, మీ ఆత్మను అని చెప్పకుండా నా ఆత్మను, ప్రాణమును, శరీరమును, నా సమస్త వ్యక్తిత్వమును దోషరహిత. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి కొట్టి దేవుని మహిమపరుస్తాము. దేవుడు ఆయన వస్తున్నప్పుడు మీ శరీరమును కానీ మీ ఆత్మను కానీ మీ అన్నిటినీ దేవుడు దోషరహితముగా మలచెదరు అనే ఈ సత్యమును ఎరిగిన వారుగా అందరు లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటిస్తాం. సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని సృష్టించుట చదవబడి
మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపము. ఈనాడు కోత పండగ దినమున నీ దైవ కార్యానికి అర్పింపబడి ఉన్న మా ఫలములను దయతో స్వీకరింపుము. మా కుటుంబాలలో మా కాయ కష్టం చేసుకొని శ్రమించి పనిచేసిన ఈ ఫలములలో దైవ సేవకై అర్పింపబడి ఉండగా మేము చేసిన యొక్క కానుకను బట్టి ఆ పేలును దీవించినట్లుగా మా బిడ్డలను మీరు ప్రత్యేకంగా దీవించండి. వీరి యొక్క పాడి పంటలు, ఉద్యోగాలు, వీరి యొక్క ప్రతి క్రియలో నూరింతలుగా ఫలించులాగున నీ కృప చూపమంటూ మన నాథుడిని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటలో నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుద్ధము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమనున దీన నరరూపము ధరించి నీవు అది ఎందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరున్మార్గమును అతడు మహిమ ప్రభావములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు
మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింతురు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమును అందుకుని మరలానికి కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, గురువులు అందరితో పాటు మమ్మును నీ ప్రేమందు పరిపూర్ణను చేయము. ఈ రోజున ముఖ్యముగా బలి పూజలు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించమని, వారి ఉద్దేశములన్నిటినీ కూడా నెరవేర్చమని, అలాగే ఈరోజు ఇక్కడ గుమికూడి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించమని, వారి జీవితంలో నీవు చేసిన కృపలకై చూపించినటువంటి ప్రేమకై వందనములు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ మా అందరి జీవితాల్లో గొప్ప పండుగ, మేమందరము కూడా హృదయపూర్వకముగా జరుపుకునే పండుగ. మా జీవితాలను చూసి నీవు సంతోషపడే బిడ్డలుగా మేము ఉండే కృప మాకు అనుగ్రహించమని, ముఖ్యముగా మా గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మా కొరకు వాక్య బోధన, స్తుతి ఆరాధన, ప్రార్థనలో మమ్మల్ని నడిపించినటువంటి మా ఫాదర్స్ని, బ్రదర్ని అందరినీ కూడా ఆశీర్వదించము. ఉత్థానముక్తమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతోను, అమలోద్భవి మాతతోను, నిష్కలంక మాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో
విశ్వాసములతో ఈ రోజున కోత పండుగను జరుపుకొనిచుండగా మన ప్రక్క వారి యొక్క హస్తములను పట్టుకొని ఏక హృదయముతో, ఏక మనసుతో, ఏక సంగముగా ఆ ప్రభువునకు మన యొక్క విన్నపాలను అర్పించుకొని పరలోక జపము వేడుకుందాం. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించి పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. ఒకరితో ఒకరం మంచి మనసుతో సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనలో నిత్య జీవితమునకు చేర్చునుగాక. మన మధ్యలోనికి గురువులు వస్తారు. ఇక్కడ ఒకరు ఉంటారు, వెనక ఒక గురువు వస్తారు. కనుక మీకు దగ్గరలో వచ్చి కేవలం కథోలికులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. Thank you.
బాధ్యత. దయచేసి పెద్ద మనుషులందరూ లేచి రండి. పెద్ద మనుషులు అలాగే ఉపదేశులు అలాగే త్వరగా లేచిన వాళ్ళు అనుకున్నవారు త్వరగా వచ్చినట్లయితే మన ఫాదర్ గారిని శాలువతో అలాగే పూలమాల ఉంది, పూలమాలతోని మనం అసలు చప్పట్లే కొట్టద్దు అసలు. గట్టిగా చప్పట్లు కొడతాం అందరం కూడా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మా మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని బోధించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదే విధముగా ఈ రోజున మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ అభయ ఫాదర్ గారు నేను ఎప్పుడు పిలిచినా కూడా మన ముకుందాపురంలోనే ఉన్నారు కాబట్టి ముకుందాపురంలోనే ఉన్నారు ఫాదర్ గారు. పిలిచినప్పుడల్లా పూజకి నాకు కుదరని సమయంలో పూజ చేయడానికి నాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఫాదర్ అభయ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శాల్వాతో మన పెద్ద మనుషులు రండి ఒకసారి, మిగిలిన పెద్ద మనుషులు రండి. ఇంకా కొంతమంది లేవలేదు కదా, వాళ్ళు రండి త్వరగా. ఫాదర్ గారు వెయిట్ చేస్తున్నారు. ఇందాక రాని వాళ్ళు రండి ఇప్పుడు మరొకసారి. చప్పట్లు కొడదాం అందరం కూడా. థ్యాంక్ యూ ఫాదర్ అభయ, థ్యాంక్ యూ సో మచ్. అదే విధముగా పాప సంకీర్తనకి ఎట్లా అని ఆలోచిస్తూ, ఎందుకంటే ఆదివారం గురువులు దొరకడమే కష్టం, అట్లాంటిది ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఫాదర్ తేజకి ఫోన్ చేసిన నేను. ఫాదర్ ఇట్లా మరి అనుకుంటున్నాము కొంచెం రాగలరా అంటే ఒకటే మాట చెప్పింది ఏంటంటే, అన్న నేను సిటీలోనే ఉన్నాను, ఫాదర్ గారు మహబూబ్ నగర్లోని మన పిల్లల మర్రి ఆశ్రమంలోని ఫాదర్ గారు ఉన్నారు. అక్కడ నుంచి దూరమే, ఒక 2 గంటల ప్రయాణం ఉంటుంది హైదరాబాద్కి. మళ్ళీ అక్కడ నుంచి ఇటు రావాలి, కొద్దిగా కష్టంతోనే అడిగాను ఒకసారి ఎక్కడున్నారా అని. అడిగితే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఒక పూజకు వచ్చానంటే నేను రిక్వెస్ట్ చేశాను, ఫాదర్ ఇట్లా ఉంది రావాలి మీరు తప్పకుండా అన్నప్పుడు, అట్లాగే అనుకున్నట్లుగానే చెప్పినట్లుగానే మాట ఇచ్చినట్లుగానే ఈరోజు అక్కడ ఎల్బీ నగర్లో పూజ ఉన్నా కూడా ప్రక్కన ఉంచి నేను వస్తానన్నా అని చెప్పి వచ్చినందుకు ఫాదర్ తేజ గారికి ఒకసారి చప్పట్లు కొడుతూ ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మర్యాదల సభ్యులు ఒకసారి లేచిరండి. మర్యాదల సభ్యులందరూ త్వరగా, మర్యాదల వాళ్ళు ఒక్కరే ఉన్నారా మన ఊర్లో మర్యాదల సభ్యులు? కూర్చోండి ఫాదర్. చెప్పండి కొడతాం అందరం కూడా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే విధముగా ఈ రోజున ప్రారంభంలోనే స్తుతి ఆరాధనతో నడిపించినటువంటి మన బ్రదర్ తెలుసా బ్రదర్ పేరేంది? అరుణ్ జోసెఫ్ బ్రదర్ గారు. వీళ్ళు మనందరినీ కూడా మన ఫాదర్స్ అందరినీ కూడా మొయినాబాద్ నుంచి తీసుకొని వచ్చారు. అలాగే వచ్చినట్టు స్తుతి ఆరాధన చేశారు. వాళ్ళ డాడీకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు, అయినా కూడా అవన్నీ తట్టుకొని ఈరోజు ఇక్కడ ఉండి మన మధ్యలో సంతోషంగా ప్రార్థన నడిపించి ప్రార్థనలో మనందరినీ నడిపించినటువంటి బ్రదర్ గారిని కూడా ఒకసారి ముందుకు రావాల్సిందిగా ప్లీజ్. మా యూత్ అంతా ఉన్నారు, పిల్లలు యూత్ అంతా ఉన్నారు, ఒకసారి లేండి. శాల్వాతో సన్మానించుకుంటాం. కూర్చోండి బ్రదర్. పిల్లలందరూ రావాలి, బయట ఉన్న పిల్లలు కూడా రావాలిరా. చెప్పలు కొడతాం ఒకసారి.
పిల్లలు ఒకసారి ఇక్కడే ఉండండి అక్కడే ఉండండి, వెళ్ళకండి ఎక్కడికి. అలాగే ఈరోజు మనం చూస్తే ఎప్పుడు ఒక కీబోర్డు ఎట్లో కష్టంగా ప్లే అయ్యేది, ఈరోజు 2 కీబోర్డులు ఉన్నాయి, ఎదురు కొడుతున్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. సరే, ఒక మనిషి అంటే ఒక ముఖం అంటే 2-3 సార్లు చూసాం మనం, ఇంకొక ముఖం కొత్తగా ఉందని అనుకుంటున్నారు కదా. ఈ ఇటువైపు ఉన్న అబ్బాయి పేరు జశ్వంత్. అవతల అబ్బాయి పేరు ఏంటి? సిరిల్. మా మేనల్లుడు అతను. ఇద్దరు మేనల్లులే అవుతారు, సొంత మేనల్లుడు అనమాట. వీళ్ళిద్దరు కూడా మొన్న చాలా మంది మా తమ్ముడు పెళ్ళికి వచ్చారు కదా, ఆ పెళ్ళికి కొట్టింది కూడా వీళ్ళిద్దరే. అలాంటి కీబోర్డులు వేసుకొని అక్కడ మా గ్రామంలో పెళ్ళికి కూడా వీళ్ళే ప్లే చేస్తారు. పెళ్ళికి కొట్టారు, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇంకొక విషయం ఏంటనంటే, వీళ్ళిద్దరు కూడా మీకు గుర్తుందో లేదో, ఒక 2-3-4 సంవత్సరాల క్రితం ముకుందాపురంలోని మ్యూజిక్ క్లాస్ అని పెట్టాం. మన ఊరు నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చి నేర్చుకున్నారు. ఒక 4 రోజులు కుమార్ ఫాదర్ మేమంతా అక్కడ ఉండి నేర్పించాం. గుర్తుందో లేదో మీకు. సో ఆ టైంలోని వీళ్ళిద్దరు కూడా వచ్చారు, ఆ గ్రూపులో నేర్చుకొని వాళ్ళకి అదే స్టార్టింగ్ ప్రారంభం. వాళ్ళు అయింది ఎక్కడ వీళ్ళిద్దరు అని అంటే మన ముకుందాపురంలోనే. కనుక మన బిడ్డలే అనమాట వీళ్ళు కూడా. అక్కడ ఉండి చాలా చోట్లకి తిరుగుతూ ఈ రోజున వాళ్ళకి స్టార్టింగ్. ఎందుకనంటే పెళ్ళికి రోజు కూడా చాలామంది నాకు చెప్పిన మాట ఏమిటనంటే, పెద్దవాళ్ళని పిలుస్తాం, సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళని పిలుచుకుంటాం పెళ్ళికి. చాలామంది ఫాదర్లు వస్తారంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన పిల్లలకి మనం ఛాన్స్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని. ఎంతమంది నో అన్నా కూడా కావాలి అని వాళ్ళిద్దరిని పెట్టి ఆ రోజున నిజంగా చాలా మంచిగా పెళ్లి రోజు ప్లే చేశారు. అలాగే ఈ రోజు కూడా వచ్చారు. కనుక జశ్వంత్, సిరిల్ ఒకసారి ముందుకు రండి మీ ఇద్దరు. మా పిల్లలు అలాగే యూత్, చిన్నపిల్లలు అందరూ రండి ఒకసారి. వీళ్ళిద్దరిని కూడా సన్మానించుకుంటాం శాలువాలతోని. వాళ్ళిద్దరిని మనం సన్మానించుకుంటాం. మా పిల్లలు లేవాలి, కొంచెం లేండి వాళ్ళకి. వాళ్ళకి శాలువాలు చెరొకటి ఉన్నాయి, ఒకటే వేయకండి. చప్పట్లు కొడదాం అందరం ఒకసారి. మంచిగా మనకి ప్లే చేశారు కీబోర్డు జశ్వంత్ అలాగే సిరిల్. సో థ్యాంక్ యూ మా మధ్యలోనికి వచ్చి మంచిగా ఈరోజు మ్యూజిక్ పరంగా మమ్మల్ని ప్రార్థనలో నడిపించినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇంకా చాలామంది ఈ ప్రార్థన కొరకు సహాయం చేశారు. చాలామంది ఈ ప్రార్థన వెనక జరగడానికి తెర వెనక ఉన్న వాళ్ళు చాలామంది. మనం వేసిన 400 ఇవ్వవలసిందిగా ప్రేమ. మరి ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి మీ అందరికీ కూడా సంఘ కాపరులుగా వ్యవహరిస్తూ పనిచేస్తున్నటువంటి గురుశ్రీ విజయ్ కుమార్ ఫాదర్ గారు మరి ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి పరీక్షిస్తూ మిమ్మల్ని అందరినీ పరిశోధిస్తూ మంచిగా నడిపించినందుకు మాకు కూడా మరి రీజనల్ సుపీరియర్ ఫాదర్ గారి ద్వారా మరి ఫాదర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి అవకాశాలు మాకు ఇచ్చి ఉండగా ఫాదర్ గారికి అందరూ కూడా గట్టిగా చెప్పండి కొడదాము. థ్యాంక్ యూ సో మచ్. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీ కుమారుని విందగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించున్నట్లు మమ్ము దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర
అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మన గురువులు ఆ బన్న ఆశీర్వదించిన చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుడవేసయ్యా